హలో వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ శ్రావణి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఒకవేళ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ స్కోర్ చేయాలంటే మనకి ఆన్సర్స్ అనేవి ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, అదే విధంగా వాటికి సంబంధించినటువంటి సోర్సెస్ అనేవి కూడా మనం ఎలా వెతుక్కోవాలి, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు లక్ష్మయ్య సార్ ఉన్నారు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్. ఎందుకు అనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు ర్యాంకర్లను అయితే బయటికి తీసుకొచ్చినటువంటి ఒక ప్రొఫెసర్. సో వారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్, ఇప్పుడు మరికొద్ది రోజుల్లో అయితే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అదే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భంలో కొంతమంది ఏంటి అని అంటే ప్రీ ప్లాన్డ్ గా చదువుకోవాలి అని ఒక ప్లానింగ్ అనేది వేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఫస్ట్ అసలు ఈ సబ్జెక్ట్ ని మనం ఎలా చదవాలి, ఎందుకు అనంటే మనం చదవడం గొప్ప కాదు, మనకి సెలెక్టెడ్ గా ఏదైతే ఎక్కువ స్కోర్ వస్తుందన్నది చదవడం ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్ గా ఎలాంటి టాపిక్స్ మనకి ఎక్కువ వెయిటేజ్ తోటి ఉంటాయి? సో యాక్చువల్గా గతంలో పోటీ పరీక్షల్లో ఎస్ఎన్టీకి పెద్ద ప్రాధాన్యత ఉండేది కదా. రీసెంట్గా 2020-21 నుంచి జరుగుతున్నటువంటి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవెన్ యూపీఎస్సీలో కూడా సిలబస్తో సంబంధం లేకుండా 20 నుంచి 25 క్వశ్చన్స్, అంటే 25% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈవెన్ ఎస్ఐపిసిలో కూడా క్వశ్చన్స్ చాలా డెప్త్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీలో కన్నా కష్టమైన క్వశ్చన్స్ని గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎస్ఐపిసిలో అడుగుతున్నారు అనమాట. ఆ నేపథ్యంలో ఏరియాస్ని పిక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక స్పెసిఫిక్ మ్యాగజైన్ మీద మాత్రమే ఆధారపడటం కాకుండా మల్టిపుల్ ఏరియాస్ని సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, స్పేస్ ప్రోగ్రామ్ ఏదైనా తీసుకుందాం. స్పేస్ ప్రోగ్రామ్ అనగానే ఓన్లీ ఇండియాకి సంబంధించిన స్పేస్ ప్రోగ్రామ్స్ అని కాకుండా రిలవెంట్స్ ఆఫ్ ద స్పేస్ ప్రోగ్రామ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ లైక్ స్టార్ లింక్ అని ఒక శాటిలైట్, లో ఎర్త్ ఆర్బిటల్ కమ్యూనికేషన్ శాటిలైట్ని భారతదేశంలో అనుమతించారు. వెంటనే దాని స్టార్ లింక్ అంటే ఏంది, స్టార్ లింక్ యొక్క బ్యాక్గ్రౌండ్ని చదవటం అనేది అభ్యర్థులకు చాలా చాలా ముఖ్యం. సో గతంలో ఎలా ఉండేదంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని వరకు లీనియర్గా చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వెబ్ రిఫరెన్సెస్ ఎక్కువ అయిపోయినప్పుడు అభ్యర్థులు దాన్ని బాగా ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అట్లా టాపిక్స్ని డెప్త్ అండ్ డీటెయిల్డ్గా చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, కాంటెంపరీగా జరిగేటువంటి ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ప్రతి ఒక్కటి సైన్స్ పట్ల అవగాహన, క్యూరియాసిటీ ఉండాలి. ఎవ్రీ ఆస్పిరెంట్ మస్ట్ హ్యావ్ ద క్యూరియాసిటీ టువర్డ్స్ ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫోన్ వాడుతున్నాము. ఫోన్లో పిక్సెల్స్ అంటే ఏంది, మెగా పిక్సెల్స్ అంటే ఏంది, ర్యామ్ అంటే ఏంది, రామ్. సో నీకు పుస్తకంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, కానీ నువ్వు చూడగానే దాన్ని ఒక క్వశ్చన్గా రావడానికి అవకాశం ఉంటుందని చదవాలి. కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. వైఫై అంటే ఏంది, వైఫై ఎలా పనిచేస్తుంది, ఫాస్టాగ్ అంటే ఏంది, ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది, ఆ రేడియో తరంగాలు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. అంటే అభ్యర్థి తన చుట్టుపక్కల జరిగే అంశాల పట్ల అవగాహన కలిగి ఉండటం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్వాలిటీ టు అటెంప్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సీ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే. సో సార్, ఇప్పుడు చాలా వరకు కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ యూపీఎస్సీ కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ మనకి ప్రీవియస్గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా ఇది అంటే లేని వాళ్ళకంటే కొంచెం మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది చదవడానికి. సో అలాంటి వాళ్ళు మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేయడం కోసం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? యాక్చువల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని కాకుండా అందరూ ఒకే రకంగా ఉంటారని చెప్పొచ్చు. అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్కి అయినా కూడా ఈ టాపిక్స్ కొత్త. ఫర్ ఎగ్జాంపుల్, మేజర్ హిస్టో కంపాటబిలిటీ అనే డెప్త్ ఉన్న సబ్జెక్ట్స్ కావచ్చు, లేకపోతే లో అర్త్ ఆర్బిటల్ కమ్యూనికేషన్ స్టార్లింగ్ కావచ్చు, బ్లాక్ హోల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్క సైన్స్ స్టూడెంట్ చదివేది వేరు, నాన్ సైన్స్ స్టూడెంట్ చదివేది. కానీ ఎగ్జామ్లో టాపిక్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. అది ఈక్వి డిస్టెన్స్ వచ్చింది. సైన్స్ స్టూడెంట్ అయినా నాన్ సైన్స్ స్టూడెంట్ అయినా ఒక ప్రాపర్గా చదవాల్సింది. కాకపోతే సైన్స్ స్టూడెంట్కి ఏంటంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. నాన్ సైన్స్ స్టూడెంట్కి ఏంటంటే ఫస్ట్ నుంచి చదవాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అయితే నాన్ సైన్స్ స్టూడెంట్సే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఎందుకంటే రీజన్, వాళ్ళకి ఏం తెలియదని బేసిక్ నుంచి జీరో నుంచి మొదలు పెడతారు కాబట్టి దే అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ సైన్స్ స్టూడెంట్స్, మాకు కొంత తెలుసులే అని ఒక సూడో దానివల్ల
సో జీరో నుంచి మొదలు పెట్టకుండా పార్షియల్గా మొదలు పెట్టడం అనేది కొంత ప్రాబ్లం అవుతుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ నాన్ సైన్స్ స్టూడెంట్స్ ఆల్సో. అంటే మనకేమీ తెలియదు, నేను జీరో నుంచి చదవాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా చాలా విజయ అవకాశాలు పెరుగుతాయి అనమాట. అంటే హిస్టరీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది, పాలిటీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది, ఎకానమీ అంటే ఒక రిఫరెన్స్ బుక్ ఉంది. ఎస్ఎన్టీకి దెర్ ఈస్ నో స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్. సో ఎప్పుడైతే రిఫరెన్స్ బుక్ లేదో ప్రతి అభ్యర్థి ఒక పరిమితమైనటువంటి వెబ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా 100% సక్సెస్ చేయొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పర్టికులర్ రిసోర్స్ బుక్ లేదు అని చెప్పి. సో ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు స్పేస్కి సంబంధించి కానీ, లేదు అని అన్నట్టు టెక్నాలజీకి సంబంధించి కానీ, లేదు మన రోజువారీ జరిగేటువంటి మార్పుల గురించి కూడా, వీటన్నిటి గురించి కూడా మనం నేర్చుకోవాలి, మనం చదువుకోవాలని అంటే మనం సోర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? యాక్చువల్గా దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే ఒక్క రోజులో అయిపోయేది కాదు ఇది. ఓకే, 1 year ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో జాబ్ క్యాలెండర్ జనవరిలో వస్తుందని, తెలంగాణలో సంక్రాంతి పండుగ తర్వాత జాబ్ క్యాలెండర్ వస్తుందని ఊహాగానాలు. డెఫినెట్గా 99.9% అయితే జాబ్ క్యాలెండర్ జనవరిలో 2 రాష్ట్రాల్లో వస్తాయి. అయితే ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మొదలుపెట్టి 1 year పాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక్క రోజులోనే నేను కాన్సెప్ట్ మొత్తాన్ని తెలుసుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఇవాళ వచ్చిన టాపిక్ మనకు పాక్షికంగా లేదా పార్షియల్గా అర్థం కావచ్చు, మళ్ళీ 15 రోజుల తర్వాత, ఒక నెల తర్వాత అదే టాపిక్ రిలేటెడ్ టాపిక్ వచ్చినప్పుడు దీన్ని బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకొకటి యాడ్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని విచ్ ఈస్ కాల్డ్ as విజ్డమ్ అంటారు. ఓకే, కనెక్టింగ్ ద డాట్స్, ఆల్రెడీ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పాత ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకుంటే మీ విజయ అవకాశాలు చాలా ఎక్కువ అవుతాయి అనమాట. ఒకే పర్టికులర్ టాపిక్ మీద ఒక్కసారి చదివితేనే అర్థమవుతుందని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C61 అనే ప్రయోగాన్ని చేసింది. పిఎస్ఎల్వి C61 అనే ప్రయోగం గురించి తెలియాలంటే చాలా రకాలైనటువంటి డైనమిక్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L1, లాగ్రాంజియన్ పాయింట్స్. సో ఒక టాపిక్ తోటి క్వశ్చన్ అయిపోదు. అంటే అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఒక 3 నెలలకి కవర్ అవుతారు. అంటే రిఫరెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ రిఫరెన్సెస్. ఫస్ట్ రిఫరెన్స్ ఈజ్ పిఐబి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చేటువంటి డాక్యుమెంట్. 99.9% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ సెక్టర్స్ డిపెండ్ అయ్యే సోర్స్ ఈజ్ పిఐబి అండి. నెంబర్ 2 ఈజ్ ది హిందూ పేపర్. నెంబర్ 3, ద థర్డ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆల్వేస్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదు, అసలు 4th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ అంటే ఏంది, 5G అంటే ఏంది, 6G అనేది ఎంత చదివినా అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు కోరా అని ఒక వెబ్సైట్ ఉంటుంది, QUORA అని. ఆ కోరా అని వెబ్సైట్లోకి దీన్ని అడిగితే మీకు లేమ్యాన్ భాషలో చాలా సరళంగా చెప్తారు. ఓకే, దాన్ని ఆ డాక్యుమెంట్ని తీసుకొని గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకుంటే చాలా సింపుల్. అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు టైం టేబుల్ వేసుకున్నాను, హిస్టరీ 2 hours, పాలిటీ 2 hours, ఎకానమీ 2 hours అని టైం టేబుల్ వేసుకుని ఒక అభ్యర్థి చదువుతున్నాడు. ఎస్ఎన్టీ కంటూ టైం టేబుల్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 2 hours-కి 2 hours-కి మధ్యలో బ్రేక్ ఉంటుంది చూసారు, ఎప్పుడైతే అలసిపోతాడో అప్పుడు దీన్ని తీసుకుంటే ఆ ఒక సెపరేట్, అంటే ఏదో చదువుతున్నట్టు కాకుండా ఒక కొత్త అంశాన్ని నేర్చుకున్న ఉంటుంది రోజువారీ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొనుక్కుంటున్నాం, దాంట్లో ఫీచర్స్ మనం ఎలా నేర్చుకుంటాం, అలాగే అభ్యర్థి కూడా ఒక ఎస్ఎన్టీని ప్రత్యేకమైన టాపిక్ లాగా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం. కాకపోతే నేర్చుకున్న ప్రతి అంశాన్ని బుక్ లాగా పెట్టుకొని ప్రతి ఒక్కటి రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోజు పాల ప్యాకెట్ వచ్చింది, మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంది, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంది, అవన్నీ మనకి ఎగ్జామ్లో రావడానికి పాసిబుల్ ఏరియాస్. ఓకే, అంటే అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా అభ్యర్థికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్తగా తను స్పేస్ ఎక్స్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆ స్పేస్ ఎక్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే టెక్నాలజీ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అందులో. సో మనకు ఒకవేళ ఈ ఎలన్ మస్క్ స్థాపించినటువంటి స్పేస్ ఎక్స్ గురించి మనకు క్వశ్చన్స్ రావాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా చాలా తక్కువగా ఉంది. సో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎలాంటి సోర్సెస్ని వెతుక్కుంటే బెటర్ అంటారు? సో ఎలాన్ మస్క్ టాపిక్స్ అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాన్ మస్క్ యొక్క కాంట్రిబ్యూషన్, పర్టికులర్ అభ్యర్థి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, అతను ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు మాత్రమే కాకుండా అతను ఎస్ఎన్టీ కోసం చేసినటువంటి ఆర్గనైజేషన్స్, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ని తయారు చేసింది, స్టార్ లింక్ అనేటువంటి లో అర్త్ ఆర్బిటాల్ శాటిలైట్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది, స్టార్ షిప్ అని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి లాంచింగ్ వెహికల్ని నిర్మించింది. అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇతర అనేక రకాలైనటువంటి టెస్లా కారు కావచ్చు, గిగా ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. అంటే ఇక్కడే ఇప్పుడు నార్మల్ అభ్యర్థి మరియు సూక్ష్మ దృష్టితో చూసే అభ్యర్థికి డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ అభ్యర్థి ఏం చూస్తాడు, ప్రపంచంలో అతిపెద్ద కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ
టింజ్ ఉన్న అభ్యర్థి ఏం చూస్తాడు, ఎలాన్ మస్క్ ఏమేం కంపెనీలు పెట్టాడు, వాటి వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటున్నాయి. సో అలా ఆ అల్లుకుపోవటం, ఆ ప్రిలిఫరేషన్ మెకానిజం ఏదైతే ఉందో దట్ హ్యాస్ అది ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు అందరికన్నా బెస్ట్ పెర్ఫామ్ చేస్తాడు. కానీ ఆ అలవాటు ఏదైతే ఉందో దీని నుంచి దీనికి ఇలా రావడానికి అది ప్రిపరేషన్ని చాలా ఎక్సైట్ చేస్తుందన్నమాట. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చదవటం మాత్రమే కాదు, ఆ రోజులు అలా చదవాలి. దాంతో పాటుగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో కైకేయి, దశరథుడు భార్య కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపించింది అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీ. కానీ కైకేయి ఎందుకు రాముడిని అలా పంపించింది? కైకేయి తండ్రి ఎవరు? అశ్వపతి. అశ్వపతికి కైకేయికి మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతుంది? ఎందుకు తనకి రాజ్యం పట్ల తన కుమారుడిని ఎందుకు చేయాలని? అట్లా ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ యొక్క డెప్త్ ప్రిలిఫరేషన్కి వెళ్తామో, అంటే ఇంటర్లింక్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నార్మల్గా కైకేయి గురించి తెలిస్తే మనకు ఒక రకం ఉంటుంది. సో కైకేయి యొక్క బ్యాక్గ్రౌండ్, అశ్వపతి వాళ్ళ కుటుంబం పడిన కష్టాలు, తన తండ్రి పడిన కష్టాలు, ఇవన్నీ తెలిసినప్పుడు ఆమె మీద మనకు కోపం కన్నా సింపతి ఎస్టాబ్లిష్, సాఫ్ట్ కార్నర్ వస్తుంది. అంటే ఒక టాపిక్ని తీసుకొని లీనియర్గా ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడు చేయకూడదు. దాట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బుక్లో చదివాము అలా కాకుండా మీకు ఒపీనియన్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలనుకున్నప్పుడు మాత్రం మల్టిపుల్ ఏరియాస్ చదవాల్సిందే. అభ్యర్థికి వెబ్ రిఫరెన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. ఒక చెప్పుల షాప్లో పనిచేసే అబ్బాయి ఐఏఎస్ అయిపోయాడు, రైల్వే స్టేషన్లో వైఫై ఉపయోగించుకొని చదువుకున్న అబ్బాయి ఐఏఎస్ అవ్వగలిగాడు. అంటే వాటిని ఆ సోషల్ ఇంటర్నెట్ని ప్రాపర్గా యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సార్, ఇప్పుడు కొంతమందికి ఏంటి అని అంటే లైక్ లాంగ్వేజ్ బ్యారియర్ కూడా ఉంటుంది. లైక్ మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము, మేము ఎలా నేర్చుకోగలము అని కొంతమంది అనుకుంటారు. ఈవెన్ దో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నప్పటికీ తెలుగు మీడియం వాళ్ళు, అంటే లైక్ తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మేము ఇది చేయలేమేమో అన్న డిసప్పాయింట్మెంట్ వాళ్ళలో వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు నిజానికి ఇప్పుడు మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ అంటారా? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంలో రాసేవాళ్ళైనా వాళ్ళు ఇంగ్లీష్లో రాసినట్టే. అంటే వాళ్ళ లాంగ్వేజ్ రైటింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ ఆలోచన తెలుగులోనే ఉంటుంది. అంటే వొకాబులరీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. అయితే ఇంగ్లీషు మరియు తెలుగులో అభ్యర్థులు రాసే దాంట్లో నేను అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ ఏంటంటే, తెలుగు మీడియంలో రాసే అభ్యర్థికి భాష మీద పట్టు ఉంటుంది, పదాల మీద నియంత్రణ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 150 పదాల్లో ఒక ఆన్సర్ రాయాలంటే తనను తాను నియంత్రించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే భాష మీద పట్టు ఉంటుంది కాబట్టి. వొకాబులరీ వెళ్ళిపోతూ ఉంటుంది, చెప్పాలనుకున్న అంశం తగ్గి దానికి అలంకరణలు ఎక్కువైపోతుంటాయి. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంగ్లీష్ మీద భాష మీద పట్టు ఉండదు కాబట్టి వచ్చిన పాయింట్ని స్ట్రైట్గా చెప్తుంటారు, అక్కడ నియంత్రణ వస్తుంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే తెలుగు మీద పట్టు ఎక్కువగా ఉండటం వలన తెలుగు మీడియం అభ్యర్థులు కొంత మేరకు నష్టపోతున్నారు. సో ఇంగ్లీష్ మీడియం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాయిస్. ఎందుకనంటే మీ ఇంగ్లీష్ మీడియంలో అభ్యర్థులు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి రాస్తున్న అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు 12.5 మార్క్స్కి ఆన్సర్ రాస్తుంటారు యూపీఎస్సీలో. సో ఎప్పుడైతే వాళ్ళ క్రిస్ప్కి అలవాటు పడ్డారో, వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ 1 మెయిన్స్లో 15 మార్కులకు వచ్చేసరికి సో ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం అభ్యర్థులు కొంత మేరకు వెరీ స్లైట్ ఎడ్జ్ ఈస్ దేర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్య కాలంలో చూసిన వాళ్ళలో సుజాత అనే అమ్మాయి ఎంపీడీఓ తెలంగాణ గ్రూప్ 1లో. సో కానిస్టేబుల్ జాబ్ నుంచి ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ జాబ్ చేస్తూ షీ కేమ్ హియర్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ గ్రూప్ 1 ప్రిపరేషన్లో అండ్ ఫస్ట్ అటెంప్ట్లో తెలుగు మీడియంలో ఎంపీడీఓ జాబ్ కొట్టింది. అంటే తెలుగు మీడియం వాళ్ళకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని చెప్పలేము, అలా అని అసలు తెలుగు మీడియం వాళ్ళు సెలెక్ట్ కావట్లేదని. అంటే దాని యొక్క టింజిని అర్థం చేసుకొని పదాలపై వాక్యాలపై నియంత్రణ ఉండాలి. సో రాసేటప్పుడు తమను మైమర్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు అనిపిస్తుంటుంది, ఎంత చెప్పినా ఏముండదు. ఒక 2 పేజెస్ ఆన్సర్లో చెప్పాలనుకున్నంత చెప్పలేకపోతుంటారు. ఎందుకంటే తెలుగు దినపత్రికల యొక్క ప్రభావం, వొకాబులరీ ఉంది చూసారు, ఆ వొకాబులరీ వాళ్ళ మీద ఇప్పుడు మనకి పడికట్టు పదాలు, తెలుగులో ఉన్న పడికట్టు పదాలు అవి ఎగ్జామ్లో పెట్టేస్తాం. నా దృష్టిలో నేను గమనించింది ఏంటంటే అభ్యర్థి యొక్క న్యాచురల్ ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా రాయట్లేదు వాళ్ళు, మాట్లాడేది ఒకటి మాట్లాడుతున్నారు, రాసేటప్పుడు మాత్రం వాళ్ళ ఈ దినపత్రికల ప్రభావం వల్ల చాలా వరకు దాని మీద టేక్ అవే వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే
కంటెంట్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది. అది ఇంగ్లీష్లో భాష మీద పట్టు ఉండట్లేదు కదా, కాబట్టి మనకి ఏది వరకు ఆన్సర్ కరెక్టో అక్కడి వరకు మనం రాసిస్తాము, క్రిస్ప్గా అయిపోతుంది మనకు అనుకున్న దాని. సెంటెన్స్ ఎక్స్పాండ్ చేయలేరు, ఎందుకంటే భాష మీద భయం ఉంటుంది కాబట్టి. అదొకటి నేను గమనించినటువంటి మెయిన్ డిఫరెన్స్. సో తెలుగు ఇంగ్లీష్లో చదివి అర్థం చేసుకోగలిగితే మాత్రం ఐ సజెస్ట్ ద స్టూడెంట్స్ టు గో ఫర్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, ఎందుకంటే రీజన్ సోర్సెస్ బాగున్నాయి, అంటే డైరెక్ట్ వెబ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. నెంబర్ 2 మంచి బుక్స్ ఉన్నాయి. ఓకే, ఆటోబయోగ్రఫీస్ చదువుకోవచ్చు. అంటే ఆన్సర్ రైటింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ అండి. అంటే ఒక ఆన్సర్ని నేను ఏదో ఇక్కడ 10 పాయింట్లు చదువుకొని 10 పాయింట్లు పెట్టాననే టైప్లో ఉండవు కదా. నీ వ్యక్తిత్వం ఆ పేపర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా ఏం చదవాలి, మంచి మంచి ఆటోబయోగ్రఫీస్ కావచ్చు, మంచి బుక్స్ కావచ్చు. అవి చదివినప్పుడు నీకు మంచి దృక్కోణం కనపడుతుంది అనమాట. సో అందువలన ఐ సజెస్ట్, అంటే తెలుగు తప్పదు, నాకు ఇంగ్లీష్ రాదు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ తెలుగు మీడియం. కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ఇంగ్లీష్ మీడియంకి వెళ్తేనే కొంత మేరకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో సార్, ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనకి ప్రిలిమ్స్, మెయిన్స్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అదేవిధంగా మనకి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి స్కోరింగ్ ఏ విధంగా ఉంటుంది? అంటే యాక్చువల్గా ఏపీలో ఎస్ఎన్టీ చాలా చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అయితే 75 మార్క్స్ వెయిటేజ్ ఉన్న పేపర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్క్స్ పేపర్ అనమాట. అంటే ఎస్ఎన్టీ ఎలాంటిదంటే మనకి స్కూల్ డేస్లో మ్యాథమెటిక్స్ ఎలాగో మన స్కోర్ తెచ్చుకోవడానికి ఎంత బాగా ఉపయోగపడుతుందో, ఎస్ఎన్టీ ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి గురించి రాయమన్నాడు, పిఎస్ఎల్వి గురించి 15 పాయింట్లు డైరెక్ట్ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇమేజెస్ కనుక నేర్చుకొని ఇమేజెస్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ టేబుల్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక వేయగలిగితే అభ్యర్థికి చాలా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్లో 150 మార్క్స్లో 90+ మార్క్స్ ఎస్ఎన్టీలో తెచ్చుకున్న అభ్యర్థులు టాపర్స్గా మిగులుతున్నారు. అంటే ఎస్ఎన్టీ ఈస్ గోయింగ్ టు ప్లే ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కాళహస్తి ఆర్డీఓగా పనిచేస్తున్న భాను ప్రకాష్, సో హీ సెక్యూర్డ్ 90+ మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ టాప్ 10లో నిలబడగలిగాడు. రీజన్ ఏంటంటే ఎస్ఎన్టీ అంత ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళింది. అంటే అతని యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ చదవటం, ఒకవైపు మ్యాథ్స్ మరియు బయాలజీ మీద రెండింటి మీద ఈక్వి డిస్టెన్స్ ఉండటం వల్ల అతనికి చాలా అడ్వాంటేజ్ అయిందనమాట. సో అట్లా గ్రూప్ 2కి వచ్చేసరికి 75 మార్క్స్ని చాలా చాలా ప్రాపర్గా తీసుకెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. దాన్ని కనుక ప్రాపర్గా స్టూడెంట్స్, అంటే మల్టిపుల్ సోర్సెస్ ఇచ్చాడు. అంటే యూపీఎస్సీలో కూడా లేనంత సిలబస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 75 మార్క్స్ ఇచ్చాడు. అది చదవడానికి చాలా మల్టిపుల్ సోర్సెస్తో పాటు కరెంట్ అప్డేట్స్ మాత్రం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అభ్యర్థి. ఓకే. సో సార్, ఇప్పుడు అంటే లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు మనకి స్పేస్లో మనం పిఎస్ఎల్వి దాని గురించి కానీ వీటి గురించి కానీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే సరిపోతుందా? లేదు అని అంటే దాన్ని మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము ఏంటి అన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా చదవాల్సి వస్తుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉంది. కరెంట్ చదవాలా, కోర్ చదవాలా అని. అంటే కోర్ అంటే కరెంట్ చదువుతూ కరెంట్ రిలేటెడ్ కోర్ చదువుకుంటే అభ్యర్థికి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఏదైనా తీసుకున్నాను అనుకో, లెటెస్ట్ సే మనం చెప్పుకున్న స్టార్లింక్ అని. స్టార్లింక్ అంటే కంపల్సరీగా స్టార్లింక్ అనేది మాత్రమే కాదు, స్టార్లింక్ అనేది లో ఎర్త్ ఆర్బిటాల్ కమ్యూనికేషన్ సిస్టమ్. అంటే వెంటనే ఒక క్వశ్చన్, లో ఎర్త్ ఆర్బిటాల్ అనేది ఏంటిది, ఇది ఎంత హైట్లో ఉంటుంది, అసలు నార్మల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది, జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటుంది. ఓకే, ఎలాన్ మస్క్ ఎందుకు ఇంత బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని లో ఎర్త్ ఆర్బిటాల్లో పెడుతున్నాడంటే 4th జనరేషన్ మొబైల్స్లో మనం టవర్స్, పెద్ద టవర్స్ చూసాం, మొబైల్ టవర్స్. 5th జనరేషన్ టవర్స్లో మన చిన్న టెలిఫోన్ పోల్స్, కానీ 6th జనరేషన్లో టవర్స్ ఉండవు. ఎక్కడుంటాయి? స్పేస్లో ఉంటాయి. సో లో ఎర్త్ ఆర్బిటాల్ 6th జనరేషన్ మొబైల్ టెక్నాలజీలో టవర్స్ విల్ బీ ఇన్ ద స్పేస్ అనమాట. సో ఎప్పుడైతే శాటిలైట్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుందో దాని మీద సాధికారత, అంటే సో 6th జనరేషన్ మీద గుత్తాధిపత్యం సాధించడం కోసం స్టార్లింక్ ఏర్పాటు చేశాడు. అంటే ఇక్కడ నువ్వు 2 కవర్ చేయాలి. ఒక స్టార్లింక్ని తీసుకోవాలి, 6th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ తీసుకోవాలి. అసలు లో ఎర్త్ ఆర్బిటాల్ అంటే ఏంది, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిటాల్ తోటే మనకి 4th జనరేషన్ 5G పనిచేస్తుంది. ఎల్ఈఓ నుంచి మనకి స్టార్లింక్ పనిచేస్తుంది. అట్లా ఒక టాపిక్ యొక్క డెప్త్ని వెళ్ళాలి. కానీ
ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకే రోజులోనే అన్నీ వస్తాయి. ఒక టాపిక్‌ని నేను ఒక్క రోజులోనే అంతా నేర్చుకొని అర్థమవుతుందనేది మాత్రం కష్టం. స్టార్ లింక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటే వదిలేస్తే మరలా ఇంకొక టాపిక్ వచ్చినప్పుడు వాల్యూ అడిషన్ ఉంటుంది. ఆ విధంగా గనుక అప్రోచ్ అయితే చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మాకు మార్క్స్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అయితూ ఉంటారు. సో, అలాంటి వారికి మనం సబ్జెక్ట్ ఈజీగా అర్థం అవ్వడానికి మనకి నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అదే విధంగా టైమ్ టేబుల్ కూడా ఎలా వేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఫస్ట్ టైమ్ అభ్యర్థులకి ఒక సిన్సియర్ సజెషన్ ఏంటంటే, నా దృష్టిలో ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా ట్రెమెండస్ హార్డ్ వర్క్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ ఒక 1000 వేకెన్సీస్ వచ్చినాయి. 5000 మంది నియరెస్ట్‌లోకి వెళ్ళారు. ఓకే. అంటే 1000 మంది జాయిన్ అయ్యారు. 4000 మంది జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్‌కి 4000 మంది సీరియస్‌గా అటెంప్ట్ ఇస్తారు కదా! ప్లస్ ఆల్రెడీ 1000 మంది జాబ్ వచ్చినోళ్ళలో 200 మంది ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నోళ్ళు మిగిలిన 800 మంది మళ్ళా అటెంప్ట్ ఇస్తారు కదా! అంటే 4800 మంది నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం రెడీగా ఉండరు. మరలా ఫస్ట్ అటెంప్ట్ వచ్చినోళ్ళు మరలా 1000 పోస్టులు వస్తే ఎంత కష్టపడ్డా ఈ 4800 మందిని ఢీకొడితే కష్టం అవుతుందన్నమాట. సో ఫస్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ని లాస్ట్ అటెంప్ట్ ప్రిపరేషన్ అనుకొని చదవాలి. జనరల్గా వచ్చినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా లెథర్జిక్గా, చాలా లీజర్గా టైం అంతా క్లాసులకి నోట్స్ రాసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ కాకుండా ఏం చేయాలంటే ఆ స్మార్ట్ ప్రిపరేషన్ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆఫ్లైన్ స్టూడెంట్స్ తగ్గిపోతూ ఆఫ్లైన్కి వచ్చే స్టూడెంట్స్ క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ రావట్లేదు. ఆఫ్లైన్కి వచ్చే స్టూడెంట్స్ క్వాలిటీ తక్కువ ఉంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ వాళ్ళు ఆన్లైన్లో సోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్క కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ వెబ్. ఓకే. దాన్ని ఎలా ఆకళింపు చేసుకోవాలనే దాని మీద అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారు. అంటే ఫస్ట్ టైం అభ్యర్థులకు మాత్రం చాలా చాలా ఛాలెంజెస్ ఉంటుంది. నోట్ మేకింగ్ అనేది సినాప్సిస్ బేసిస్గా పాయింట్ వైజ్ చేసుకోవటం బెస్ట్ కానీ పెద్ద పెద్ద గ్రంథాలలాగా సెంటెన్స్ ఫార్మేషన్ అలా చేసుకోవటం వల్ల, పారాగ్రాఫ్స్ లాగా రాసుకోవటం వల్ల టైం వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్లో ఉన్న కంటెంట్ మళ్ళీ తిరిగి రాసుకోవడం నాట్ నెసరీ కదా. సో అభ్యర్థులు చాలా సీరియస్గా ఫస్ట్ అటెంప్ట్ అభ్యర్థులు మాత్రం చాలా ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లేకపోతే నాకు ఏమైపోతుందో అనే ఆందోళన పడకూడదు. ఒకటి వాస్తవమైన ట్రూత్ ఏంటంటే 4800 మంది లేదా సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ద నోటిఫికేషన్. వాళ్ళని కొనాలంటే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ స్ట్రాటజీతో రావాలి. అంతేగాని అంటే వాళ్ళు చిన్న చిన్న లోపాల వల్ల ఉంటారు. ఆ లోపాలు ఎక్కడ జరిగి ప్రాక్టీస్ సరిగా లేకపోవడం వల్ల, సరైన రిఫరెన్స్ మెటీరియల్ లేకపోవడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవ్వటం అనేది 90% న్యాచురల్ థింగ్, ఛాన్సెస్ ఉంటాయి. దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే. సో జనరల్గా అభ్యర్థులు ఏంటంటే కొత్తగా వచ్చే అభ్యర్థులు నేను ఈ అటెంప్ట్లో ఎట్లయినా ఆర్డీఓ అవ్వాలి, ఈ అటెంప్ట్లో ఎట్లయినా డీటీ అవ్వాలి, ఎట్లయినా ఎస్ఐ అనుకుంటారు. కానీ 10% ఆఫ్ ద ఫ్రెషర్స్కి లేదా 20% ఆఫ్ ద ఫ్రెషర్స్కి మాత్రం అవకాశాలు ఉంటున్నాయి. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో దానికి సంబంధించి మీరు పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు టీచ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ని ఫాలో అవుతారు? యాక్చువల్గా ఫస్ట్ స్టెప్స్ కన్నా కూడా సైన్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను. సో ఎప్పుడైతే సైన్స్ పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో సో ఆటోమేటిక్గా వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది. అంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, లేకపోతే లైక్ ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, లేకపోతే ఆర్ఎల్స్ ఇన్ ద కేసు విక్రమ్ సారాభాయ్ కావచ్చు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు, సుబ్రహ్మణ్యం చంద్రశేఖరన్, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలన్నీ, వాళ్ళు దేశ అభివృద్ధికి ఎలా కష్టపడ్డారు, ఇవి చెప్పే ప్రాసెస్లో పిల్లవాడికి సైన్స్ పట్ల ఇంట్రెస్ట్ అవుతుంది. దట్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వాళ్ళకి సబ్జెక్ట్ మీద కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ నుంచి వచ్చే ప్రాసెస్ కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా అలన్ ట్యూరింగ్ అనే వ్యక్తిని చెప్తారన్నమాట. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినా అలన్ ట్యూరింగ్ మీద క్వశ్చన్ వస్తుంది. కానీ అలన్ ట్యూరింగ్ 1940స్లో ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి కారణమైనటువంటి గొప్ప వ్యక్తి అనమాట, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. అంటే అలన్ ట్యూరింగ్ గురించి కనుక మనకు అర్థమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. అలన్ ట్యూరింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివితే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అంటే గొప్ప గొప్ప మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు మనకు ఎన్నో నేర్పిస్తాయి. అంటే వ్యక్తిత్వ వికాస పాఠాలు కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ పట్ల క్యూరియాసిటీ కావచ్చు. అంటే అట్లా నా క్లాసెస్లో ఫస్ట్ ఐ ట్రై టు ఇన్కల్కేట్ క్యూరియాసిటీ. సైన్స్ అంటే ఇలా ఉంటుంది, టెక్నాలజీ ఇలా ఉంటుందని ఎప్పుడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా దాని పట్ల అభ్యర్థులకి చాలా ఉత్సుకత వస్తుంది. సో తర్వాత వన్స్ ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అప్పుడు అడుగుతారు ఈ టాపిక్ ఇలా రావచ్చా సార్, ఈ టాపిక్. ఎప్పుడైతే స్టూడెంట్ వలన
టీచర్ వలన స్టూడెంట్ ఎంత బెనిఫిట్ పొందుతాడో, స్టూడెంట్ వల్ల కూడా టీచర్ అంత రిఫైన్ అవుతాడు అనమాట. ఓకే, బ్రైట్ మైండ్స్ ఎప్పుడైతే స్టూడెంట్స్కి ఉంటారో టీచర్ ఇంకా బెస్ట్ టీచర్గా ఎవాల్వ్ అవుతాడు అనమాట. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ దట్ అనమాట. సో సార్, ఇప్పుడు మనకి ఏదైనా ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మనకి ఈవెన్ దో మన గ్రాడ్యుయేషన్ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ వస్తున్నాయి అని అంటే ముఖ్యంగా అందరు చేసే పని ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ని చెక్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రీవియస్ పేపర్స్ ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తాయి? అంటే డెఫినెట్గా రెండైతే పోటీ పరీక్షల్లో 2 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1 ఈజ్ ప్రీవియస్ పేపర్స్, నెంబర్ 2 ఈజ్ సిలబస్. ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే నీకు ఒక చీకటిలో, అంటే పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది ఒక చీకటిలో కూడిన ప్రయాణ మార్గం అనమాట. అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది ఎవరికి పూర్తి స్థాయిలో తెలియదు. అంటే ఒక టీచర్ ఆర్ మెంటర్ తనకు కూడా పూర్తిగా తెలియదు. ఇది ఎవరికి వశపడని అంశం. కానీ దాని మీద ఒకటే మీకు మార్గదర్శకంగా టార్చ్ లాగా కనబడేది ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ మీద ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లాంచింగ్ వెహికల్స్ మీద ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ టైం అడగకపోవచ్చు, కానీ ధైర్యంగా అతనైతే కొంత అడుగు వేయడానికి అసలు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజ్ ద మేజర్ కీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఆస్పిరెంట్స్. అంటే నేనేం చెప్తానంటే, అసలు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇవాళ లాంచింగ్ వెహికల్స్ అనే టాపిక్ చదువుతున్నాను. లాంచింగ్ వెహికల్స్ మీద ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు, అది చూసిన తర్వాత టాపిక్ చదవండి. అప్పుడేమవుతుంది, ఆ టాపిక్ మీద పూర్తి స్థాయిలో ఈ ఎక్స్టెంట్ వరకు ఎగ్జామినర్ వెళ్తాడు, ఈ ఎక్స్టెంట్ వరకు ఎగ్జామినర్ వెళ్తాడు అనేది పూర్తి అవగాహన వస్తుంది. దట్ ఈస్ ద వే టు కవర్ ద క్వశ్చన్స్. పేపర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. అంటే అభ్యర్థులు చేసేది రివర్స్ చేస్తున్నారు అనమాట. రివర్స్ మొత్తం చదివిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ చూస్తున్నాను. అలా కాకుండా డే 1 నుంచే నువ్వు ఈరోజు పలానా క్లాస్కి అటెండ్ అవుతున్నావు, క్లాస్కి అటెండ్ అయిపోయే ముందు ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూడు. ఆ టాపిక్ మీద ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడు. అన్ని వెబ్లో ఉండి, మన సాక్షి ఎడ్యుకేషన్ దాంట్లో ఉండి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకొని దెన్ యూ కెన్ గో ఫర్ ఓకే, ఈరోజు ఈ టాపిక్ మీద ఇలా చదువుతున్నాను కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్. అలా చేస్తే ఫస్ట్ అటెంప్ట్ కాకపోయినా సెకండ్ అటెంప్ట్లో నేను 100% వస్తుంది. ఇక ఫెయిల్యూర్ అనే మాట లేకుండా ఉండటానికి దోహదం చేసే అంశం ప్రీవియస్ క్వశ్చన్స్. ఎప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్ అనగానే అభ్యర్థులు చాలా రకాల డౌట్లు అడుగుతారు. అవే వస్తాయా, లేకపోతే అవి మళ్ళీ రిపీట్ కావు కదా, అవి కరెంట్ టాపిక్స్, ఇలా అసలు ఆ వొకాబులరీ అర్థమైంది. ఏ ఏరియాస్ నుంచి ఎగ్జామినర్ అడుగుతున్నాడో మనకి అర్థమవుతుంది. నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారన్న ఒక బేసిక్ ఐడియా కోసం ఈ పేపర్స్ అయితే ఉపయోగపడతాయి. బేసిక్గా నువ్వు చెప్పింది చాలా ఎక్స్ట్రాడినరీ అమ్మ. కాకపోతే బేసిక్కే కాదు, అది అసలు విజయానికి సూత్రం. అది 100% ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో మనం 4 క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్ లాస్ట్ 4 years చదువుకొని మనం ఎలా అయితే క్లియర్ చేస్తామో, అలాగే ఇక్కడ కూడా అదే పేపర్ సెట్టర్స్ ఉంటారు, అదే పీపుల్ ఉంటారు. వాటినే చదవాలని కదా, వాటి ఆధారంగా చదువుకోవాలి. వొకాబులరీ మిస్ అవ్వడు. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనుకో, అదే వొకాబులరీతో అడుగుతుంటాడు. ఇప్పుడు నేను ఒక మాట్లాడుతాను, కొన్ని వొకాబులరీ ఉంటాయి కదా, ఎగ్జామినర్ కూడా కొన్ని వొకాబులరీ ఉంటాయి. వొకాబులరీలో నీకు తెలియని క్వశ్చన్ అయినా ఎలిమినేట్ చేసుకోవచ్చు. అట్లా ప్రీవియస్ క్వశ్చన్ ఉదయం నిద్రలాగోగానే ఫస్ట్ చేయాల్సిన, పోటీ పరీక్షల అభ్యర్థి చేయాల్సిన పని ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, అంటే నా దృష్టిలో పోటీ పరీక్షలలో దేవుడు కూడా సహాయం చేయడు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు అందరూ వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? అందుకని దేవుడు ఫ్లైట్ మోడ్లో పెట్టుకుంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 1,00,000 మందికి సాయం చేయలేడు. అందరూ చాలా నిష్ఠతో ఉంటారు ఆ రోజుకి. ఉత్తమ భక్తుడిని తీసుకుంటే ఉత్తమ భక్తుడు అనేది, అందుకని నా దృష్టిలో దేవుడు ఎవరంటే ప్రీవియస్ క్వశ్చన్స్. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే నిరంతరం అయిపోయింది మళ్ళీ రెండోసారి, అయిపోయింది మళ్ళీ మూడోసారి, అలా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా విజయావకాశాలు మెరుగవుతాయి. ఇప్పుడు ఎవరైతే కొత్తగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ కానీ, అంటే గ్రూప్ 2 గ్రూప్ 1కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, లేదంటే కొత్త క్యాలెండర్ కూడా, జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాం. సో వారందరూ కూడా ప్రిపేర్ అవ్వాలంటే ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి అని అంటే వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే నోటిఫికేషన్ వస్తుంది అనేది మీకు క్లారిటీ వచ్చేసిన తర్వాత ఇక జాబ్ క్యాలెండరా, మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనేది అసలు వదిలేసేయండి. నోటిఫికేషన్ వచ్చేలోపు మీ ఒక రౌండ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. 1 రౌండ్ ప్రిపరేషన్. జాబ్ క్యాలెండర్ జనవరిలో వస్తుంది, 100% వస్తుంది. అది మార్చి కల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ సెగ్మెంట్ ఆఫ్ ద నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి. ఈలోపు అహోరాత్రులు కష్టపడైనా సరే సిలబస్ను పూర్తి చేసేసండి. నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ పూర్తి చేసిన అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3-4 నెలల గ్యాప్ ఉంటుంది కదా, ఆ 3-4 నెలల గ్యాప్లో రివిజన్
రివిజన్ ఎన్ని రివిజన్లు చేసుకొని చిన్న సినాప్సిస్ నోట్స్ పెట్టుకుంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే ఈరోజు నేను ఒక టాపిక్ లాంచింగ్ వెహికల్స్ అనే టాపిక్ చదివితే దానికి సంబంధించినటువంటి సినాప్సిస్ నోట్స్ తయారు చేస్తే ఆ నోట్స్ నాకు లాస్ట్ ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా ఉపయోగపడేటట్టు చేయాలి. అంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళబోతుంటే ఈ నైట్ నేను రివిజన్ చేసుకునే అంత చిన్న క్రిస్ప్గా కనుక తయారు చేసుకుంటే అభ్యర్థి డెఫినెట్గా విజయ అవకాశాలు మెరుగుపరుచుకున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు మరికొద్ది రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 అదే విధంగా జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ సందర్భంగా ఎవరైనా కూడా మనకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మన ఎగ్జామినేషన్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదే విధంగా మనకి సోర్స్ అనేది కూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా మనకి ప్రొఫెసర్ గారు చెప్పారు కదా. సో ఎవరైనా కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటే ఇలాంటి ఒక సోర్స్ ని తీసుకొని ఈ స్టెప్స్ ని ఫాలో అయ్యి ఖచ్చితంగా జాబ్ అనేది కొట్టండి.